లంచ్ బాక్స్ సిరీస్లో మన డిన్నర్కి కూడా యూజ్ అయ్యే రెసిపీస్, మన గట్ ఫ్రెండ్లీ రెసిపీస్, మనకు అన్ని న్యూట్రియన్స్, మనం అన్ని పెప్టైడ్స్కి తినాల్సిన ఇంగ్రీడియంట్స్తో నేను లంచ్ బాక్స్ అంటే పిల్లలకి గ్రోత్కి కావాల్సిన అండ్ గట్కి అలవాటు అవ్వాల్సిన పదార్థాలతో నేను లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. దాంట్లో చపాతీ అంటే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అంటే కార్బ్స్ తక్కువ తీసుకోవాలి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా కార్బ్స్ లిమిటెడ్గా తీసుకొని ఈవినింగ్ టైము కొంచెం ప్రోటీన్ కార్బ్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ రోజు లంచ్ బాక్స్ సిరీస్కి నేను సజ్జపిండి రోటీకి యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే గ్లూటెన్ ఫ్రీ కాబట్టి. గ్లూటెన్ అనేది చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి నేను గోధుమ పిండి బదులు సజ్జపిండి తీసుకున్నాను. సో ఈ గ్లాసు సజ్జపిండి తీసుకుంటే హాఫ్ గ్లాసు సత్తు పౌడర్, సత్తు అంటే ఉప్పు శనగలు, అంటే దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. సో అందుకని ఇది తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. దీన్ని సీలియం హస్క్ అని అంటారు. సో ఇది బైండింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసుకొని కలుపుకొని ఇది కలపటానికి ఈ వాటర్ యూజ్ చేస్తాను. అప్పుడు మనకి ఫైబర్ ఎక్కువ అవుతుంది. సో ప్రోటీన్ ఎక్కువ తినాలా, ఫైబర్ ఎక్కువ తినాలా అంటే అందులో క్వాంటిటీ ఏమీ ఎక్కువ అవసరం లేదండి. అసలు ముందు మన గట్టు టాలరేట్ చేసే అంత ప్రోటీన్ తినాలి, అది టాలరేట్ చేయగలిగే అంత ఫైబర్ తీసుకొని ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి. అందరూ ప్రోటీన్ 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 అని వెళ్ళిపోతున్నారు, బట్ ఫైబర్ లేకుండా ప్రోటీన్ తీసుకోవటం మంచిది కాదు. మీ గట్ చాలా ఇరిటేట్ అవుతుంది, వెయిట్ తగ్గేది బదులు వెయిట్ పెరుగుతాము. సో అందుకనే ప్రతి దాంట్లో ఫైబర్ క్వాంటిటీ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పిల్లలకి ఫైబర్ అలవాటు చేయాలి. ఈ హస్క్ పిల్లలు యూజ్ చేయటం కూడా మంచిది. ఇది ఒక 10 minutes పక్కన పెట్టేసుకొని కర్రీ రెడీ చేసుకుందాం. చాలా మంది పిల్లలు ఇలా చెన్న ఉడకబెట్టి వేసినా కూడా తినరు, అండ్ చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా వస్తుంది ఇలా. సో దీన్ని కొంచెం మిక్సీ వేసుకొని తింటే మన గట్టు కూడా చక్కగా హ్యాపీగా టాలరేట్ చేస్తుంది. సో ఇదొక గుడ్ టెక్నిక్. సో పిల్లలకి ఇలా అలవాటు చేయండి ముందు. సో చిక్ పీస్ని వేసినట్టు తెలియకుండా మనం మిక్సీ వేసేద్దాం. చిక్ పీస్ అండ్ టొమాటోస్ మిక్సీ వేసేద్దాం. సో ఇవి బాయిల్డ్ చిక్ పీస్ అండి, ఆల్రెడీ బాయిల్ చేసి నేను స్టోర్ చేసుకుంటాను ముందే. జిప్లాక్ కవర్స్, BPA ఫ్రీ జిప్లాక్ కవర్స్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి గీనే తీసుకుంటాను, 1 టీ స్పూన్ తీసుకున్నాను. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వాడనండి పిల్లలకి, అంటే ఈ రెండు కలిపిన సమ్ కైండ్ ఆఫ్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా చాప్ చేసుకొని వాడితేనే మన గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది రాదు. సో ఇలా చాప్ చేసుకొని కొంచెం వేపుకుంటే కొంచెం గట్టికి కొంచెం హ్యాపీగా ఉంటుంది. పిల్లలకి అలవాటు చేస్తున్నాం కాబట్టి. అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి టిప్. జింజర్ గార్లిక్ చాప్డ్ వన్స్ వేస్తున్నాను, కొంచెం జీలకర్ర వేస్తున్నాను, ఆనియన్ వేస్తున్నాను, మొలకెత్తిన మెంతులు దీంట్లో వేస్తే అసలు చేదు ఉండదు, బట్ గట్కి మంచిది, ఇన్సులిన్ స్పైక్స్ ఉండవు. సో పిల్లలకి అట్లీస్ట్ ఒక్క పూట అయినా మనం హెల్దీగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ డైట్ చేసే వాళ్ళకి బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వకుండా ఇది ఒక మంచి పద్ధతి అనమాట. సో మెథీ స్ప్రౌట్స్ వేసినట్లు తెలియదు, మన పంట కిందకి వచ్చినా కూడా తెలియదు. చాలా మంది పిల్లలు పన్నీర్ తినము అంటా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలా తురిమి వేసేయచ్చు. సో పన్నీర్ తురుము కొంచెం రోస్ట్ చేయటం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు, అందుకని కొంచెం సేపు రోస్ట్ చేద్దాం. కొంచెం పసుపు వేస్తున్నాను. సో పసుపు ఔషధం కింద తీసుకోవాలి, అంటే మనం వాటర్లో వేసుకొని పెప్పర్ వేసుకొని తీసుకుంటే బాగా పనిచేస్తుంది. అలా అని కూరల్లో వాడకూడదు అని కాదు, బట్ రోజు తీసుకోవటం వల్ల మన బాడీ అడాప్షన్లోకి వెళ్ళిపోయి మనం అప్పుడప్పుడు తీసుకుంటున్నంత బాగా రెగ్యులర్గా తీసుకుంటే పనిచేయదు. అంటే యాంటీబయాటిక్ని రెగ్యులర్గా తీసుకుంటున్నా, పెయిన్ కిల్లర్స్ని రెగ్యులర్గా తీసుకుంటున్నా, అది బాడీ అడాప్షన్లోకి వెళ్తుంది. ఆ ఉద్దేశంలో చెప్పాను. బట్ టర్మరిక్ ఈజ్ గుడ్. సొరకాయ అంటే వెజిటబుల్స్ అలా కనపడితే తినరు పిల్లలు. సో దీన్ని కూడా తురిమేసాను. కొంచెం పచ్చిమిర్చి వాడుతున్నాను. వాల్నట్ పౌడర్, అంటే వాల్నట్ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రోజు ఏదో ఒక విధంగా వాల్నట్ కొంచెమైనా యూజ్ చేయండి పిల్లలకి. సో సాల్ట్ వేస్తున్నా, కొంచెం గరం మసాలా వేస్తున్నా. సో ఇప్పుడు వైట్ చెన్న అండ్ టొమాటోస్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేస్తాం. కొంచెం వాటర్ పోద్దాం, కొంచెం కరివేపాకు వేసాం, కొంచెం కొత్తిమీర వేసేద్దాం. దీన్ని కొంచెంసేపు మరిగిద్దాం. అంతలోకి మనం రోటీస్ చేసుకుందాం. అంటే ఇవి రోటీస్లో రుద్దుకుంటే అంత పర్ఫెక్ట్గా రావు. సో పూరీ ప్రెస్తో నొక్కుందాం, ఇది ఈజీ వే. కొంచెం గీ రాసుకుందాం. సో నేను ఓన్లీ కింద వరకే గీ వేసాను, ఇంకంతకు మించి వేయలేదు. ఆల్రెడీ దీనికి కొంచెం గీ వేసాను. సో ఇది ఉడికిపోయింది, ఇది స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో చక్కగా మనం రోటీస్లో నంచుకునే విధంగా వెజ్జీస్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, పన్నీర్ ఉంది, గుడ్ ఫ్యాట్స్ అంటే నెయ్యి వాడాము, వాల్నట్స్ వేసాము, మన బ్రెయిన్ చురుగ్గా పనిచేయటానికి పిల్లలకి. అండ్ యాజ్ వెల్ మనకు కూడా
చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది వాల్నట్. సో పిల్లలకి బాక్స్లో వేసేటప్పుడు ఇవి చల్లగా అయిపోవాలి, ఇవి గట్టిగా అవ్వవు. చక్కగా గీయేసి ఒక 3 వరకు పెట్టినా సరిపోతాయి. ఒక 3 పెడదాం, సాలడ్ పెడదాం చక్కగా. సో ఫస్ట్ సాలడ్ తినమనండి, తర్వాత రోటీ కర్రీ తినమనండి, తర్వాత లాస్ట్లో కర్డ్ తినమనండి. కర్రీ ఎక్కువ తినమని మాత్రం పదే పదే చెప్పండి, నేర్పించండి. సో ఇందులో సాల్ట్ మోడరేట్గా వేసాము, కారం ఎక్కువ వాడలేదు. సో ఇంత కర్రీ పూర్తి చేసుకొని రావాలి అని, పూర్తి చేసుకొని వస్తే నీకు ఒక గిఫ్ట్ అని అట్లా చక్కగా ఎంకరేజ్ చేయండి. కర్డ్లో నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 స్పూన్ వేసేద్దాం. సో చక్కగా ఫైబర్కి ఫైబర్, ఒమేగా 3 గుడ్ ఫ్యాట్స్, కొంచెం ప్రోటీన్, వాట్ నాట్. చక్కగా కర్డ్ ప్రోబయోటిక్, గట్టుకు మంచిది. సో ఇది దీంతో ఎండ్ చేస్తే పిల్లలకి చాలా హెల్దీ. సో ఫస్ట్ సాలడ్ తినమనండి, కొంత సాలడ్ తిన్న తర్వాత రోటీ ప్లస్ కర్రీ తినమనండి, అండ్ సాలడ్ నంచుకుంటూ అండ్ ఇది మొత్తం అయిపోయాక కర్డ్ తిని ఎండ్ చేయమని చెప్పండి. ఇలా నేర్పించండి. సో మనం టేస్ట్ చూద్దామా. మనం ఏం తిన్నా హార్మోన్స్ కోసం తినాలి. సో హార్మోన్స్ కోసం తింటూ టేస్ట్ లెస్గా ఎందుకు తింటాం? ఇది సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. హెల్దీ డిన్నర్ ఆప్షన్ కింద కూడా పనిచేస్తుంది. పూరీ కర్రీ కూడా సరిపోదు. నిజంగా మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి. నిజంగా చాలా బాగుంది. ఇందులో వెజిటబుల్స్ వేసామని కూడా తెలియదు అనమాట, చక్కగా. అండ్ మొలకెత్తిన మెంతులు వేసామని కొంచెం కూడా అనుమానం రాదు, అంత బాగుంది. ప్లీజ్ ట్రై ఇట్, షేర్ ఇట్ అండ్ సేవ్ ఇట్. డెఫినెట్గా ఈ లంచ్ బాక్స్ సూపర్ హెల్దీ అని చెప్పొచ్చు పిల్లలకి, అండ్ మనకైతే ఇంకా హెల్దీ. సో పిల్లలకి ఏదైనా హెల్దీ అని ఇచ్చేదంతా మనకు కూడా చాలా హెల్దీ. సో ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ మనం పెప్టైడ్స్ కోసం తింటున్నప్పుడు ఏదైనా ది బెస్ట్ ఫుడ్ అనమాట. సో మీ పిల్లలకు మీరు చేసి పెడతారని చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.